బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో తొలి రోజు ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. రాజకీయంగా బద్ధ శత్రువులుగా భావించే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మధ్య జరిగిన సంభాషణ అందరి దృష్టి ఆకర్షించింది. చాలా కాలం తర్వాత అసెంబ్లీకి విచ్చేసిన ప్రతిపక్ష నేత కేసీఆర్ సభలో తన సీటులో కూర్చునుండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన వద్దకు వెళ్లారు. కేసీఆర్ తో కరచాలనం చేసిన రేవంత్ రెడ్డి బాగున్నారా అంటూ ఆత్మీయంగా పలకరించారు. దీనికి కేసీఆర్ చిరునవ్వుతో స్పందిస్తూ బాగున్నాను అని సమాధానమిచ్చారు. ఈ క్రమంలో కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉందనే విషయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కూడా కేసీఆర్ వద్దకు వెళ్లి ఆయనకు అభివాదం చేశారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కూడా కేసీఆర్ ను కలిసి పలకరించారు. మనం చూస్తూ ఉన్నాం, తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రజెంట్ జరుగుతూ ఉన్నాయి. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఈ రోజు ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది అనే చెప్పాలి. రాజకీయంగా బద్ధ శత్రువులుగా భావించే ప్రెసెంట్ సీఎం అలాగే పాస్ట్ సీఎం కేసీఆర్ ఇద్దరూ కూడా చాలా చక్కగా పలకరించుకున్న దృశ్యాలు మనం టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. అసెంబ్లీ సమావేశం స్టార్ట్ అయింది. అందరికంటే ముందుగానే కేసీఆర్ సభ్యుల కంటే ముందుగానే వచ్చి తన కుర్చీలో కూర్చున్నారు. అయితే ఆ తర్వాత సభ్యులంతా ఒకరి తర్వాత ఒకరు రావడం జరిగింది. అయితే అసెంబ్లీ సమావేశంలోకి ఎంటర్ అయిన సీఎం రేవంత్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు అటు కేసీఆర్ కు కరచాలనం చేసిన దృశ్యాలు కూడా అందరినీ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాం. మనం అంతా కూడా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తారా రారా అని ఎట్టకేలకు కేసీఆర్ అయితే అసెంబ్లీ సమావేశానికి వచ్చారు. ఆ తర్వాత జరిగిన ఆసక్తికర సంఘటన మనం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ పై. అటు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కేసీఆర్ ను కరచాలనం చేసి పలకరించారు. అలాగే ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితి. అటు కేసీఆర్ కూడా బాగున్నాను అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి రిప్లై ఇచ్చారు. మొత్తంగా కూడా ఇది ఒక ఆసక్తికర ఘటననే చెప్పుకోవచ్చు. ఎందుకంటే బద్ధ శత్రువులుగా వీరిని రాజకీయాల్లో అందరూ కూడా భావిస్తూ ఉంటారు. ప్రెసెంట్ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అటు సీఎం కేసీఆర్ కావచ్చు, ఇద్దరు కూడా రాజకీయంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు కావచ్చు, బద్ధ శత్రువులుగా కూడా వారు రాజకీయ పరంగా అందరూ భావిస్తూ ఉంటాం. అయితే ప్రెసెంట్ ఈ ఆసక్తికర ఘటన అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుందనే చెప్పాలి. అటు రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేసీఆర్ బాగునా అంటూ కూడా కేసీఆర్ సమాధానం చెప్పారు. అటు తాజాగా ఎన్నికైన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కూడా కేసీఆర్ కు కరచాలనం చేశారు. ఇదంతా కూడా అందరినీ ఆశ్చర్యపరిచిందనే చెప్పాలి. బాగున్నారా కేసీఆర్ అంటూ కూడా ఎంతో ఆప్యాయంగా పలకరించారు సీఎం రేవంత్ రెడ్డి. పలువురు ఎమ్మెల్యేలు కూడా ఆయనకు కరచాలనం చేసిన దృశ్యాలు అందరినీ కూడా అబ్బురపరుస్తున్నాయి. చూస్తున్నాం, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మనం గమనించవచ్చు, సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ను ఎంతో ఆప్యాయంగా కరచాలనం చేస్తూ పలకరించారు. బాగున్నారా కేసీఆర్ గారు అంటూ, అటు కేసీఆర్ కూడా బాగున్నారు అంటూ సమాధానం ఇచ్చారు. ఇరువురి మధ్య కూడా ఆప్యాయంగా పలకరింపు అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మాజీ సీఎం కేసీఆర్ కావచ్చు, ఇద్దరు కూడా రాజకీయంగా శత్రువుల్లాగా కూడా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. అందరూ కూడా అదే భావించారు. అయితే తాజాగా అసెంబ్లీలో జరిగిన ఈ సన్నివేశం అనేది అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తుంది. అటు తాజాగా ఎన్నికైన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కూడా మాజీ సీఎం కేసీఆర్ కు కరచాలనం చేయడం జరిగింది. పలువురు ఎమ్మెల్యేలు కూడా ఆయన రావడంతో స్వాగతం పలికిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ లైవ్ లో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. అశోక్ అడిగి ఈ సన్నివేశానికి సంబంధించి అసలు ఏంటి అభిప్రాయం ఏంటి అనేది తెలుసుకుందాం. అశోక్ చెప్పండి, నిజంగానే ఇదొక ఆసక్తికర సన్నివేశం అని చెప్పుకోవాలి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం, ఇద్దరు నేతల మధ్య కూడా తీవ్ర స్థాయిలో సవాళ్లు కావచ్చు, విమర్శలు నడిచాయి. ఈ పలకరింపు ఆ విమర్శల వేడిని తగ్గిస్తుంది అనుకోవచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సభా సాంప్రదాయాలను గౌరవిస్తూ
ప్రతిపక్ష నాయకుడికి అత్యంత గౌరవాన్ని ఇస్తూ ముఖ్యమంత్రి చాలా హుందాగా ప్రవర్తించిన తీరు మొత్తం అందరినీ కూడా ఒక ఆశ్చర్యచకితులు చేస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూ. చాలా కాలం తర్వాత ఈ దృశ్యం ఒక అసెంబ్లీలో చూస్తున్నాం. గతంలో అంటే 2009లో రాజశేఖర రెడ్డి రెండోసారి సీఎం అయిన సందర్భంలో అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఇదే హుందా కలిగిన రాజకీయాలు చేసేవారు. 2004 నుంచి 2009 వరకు. 2009లో రాజశేఖర రెడ్డి రెండోసారి సీఎం అయ్యే వరకు కూడా ఇదే రకమైన హుందా పాలిటిక్స్. ఒక సభలో వాడి వేడి మాటలతో విమర్శలతో ఒకరు దుమ్మెత్తి పోసుకున్నా ఆరోపణలు చేసుకున్నా కూడా అది కూడా చాలా సబ్జెక్టివ్గా ఉండే. ఎక్కడో కూడా బూతులతో విరుచుకుపట్టడం కానీ అసభ్యకరమైన పదజాలు వాడటం కానీ ఇలాంటివి ఉండేవి కావు. ఒక రాజకీయ ప్రత్యర్థులు ఎంత పెద్ద రాజకీయ ప్రత్యర్థులైనా కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు కానీ రాజశేఖర రెడ్డి కానీ ఇదే విధంగా ఆలింగనం చేసుకునేవారు, షేక్ హ్యాండ్ ఇచ్చేవారు సభ ప్రారంభమైన రోజు. మళ్ళీ చాలా కాలం తర్వాత అంటే 2009లో చూసిన ఆ దృశ్యం మళ్ళీ ఇప్పుడు 2025లో ఇప్పుడు చూస్తూ ఉన్నాము. అది కూడా నిత్యం విమర్శలతో ఒకరిపైన ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటూ ఉప్పు నిప్పుగా ఉన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ మధ్య ఇప్పుడు ఈ ఆలింగనం ఈ షేక్ హ్యాండ్ అనేది ఇప్పుడు అందరినీ కూడా ఒక డిస్కషన్ ఒక చర్చను స్టార్ట్ అయ్యేలా చేస్తోంది. ఎందుకు అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఎవరు కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ దగ్గరికి వెళ్తారని, కేసీఆర్కు షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ విధంగా గౌరవిస్తారని, ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు అని ఏ ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ప్రతిరోజు నిన్నగాక మొన్న కూడా అటు కేసీఆర్ రేవంత్ రెడ్డిని విమర్శించారు, కేసీఆర్ను రేవంత్ రెడ్డి విమర్శించారు. అదే క్రమంలో కేటీఆర్ తన తండ్రిని ఉద్దేశించి ఎలా మాట్లాడతారా అంటూ ఆయన రేవంత్ రెడ్డిని విమర్శించారు. ఈ విధంగా తెలంగాణలో ఇటు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకుల మధ్య ప్రతిరోజు కూడా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి రెండు రాజకీయ పార్టీల మధ్య ఉంది. పర్టికులర్గా రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ అన్నట్టుగా ఇది కొనసాగుతూనే ఉంది. మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కేసీఆర్ కూడా అన్నారు, నన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారా వీరు అన్నట్టుగా కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. అలాంటి సందర్భంలో ఇవాళ సభ స్టార్ట్ అవ్వగానే రేవంత్ రెడ్డి సభలోకి అడుగు పెడుతూనే నేరుగా ఇవాళ కేసీఆర్ సభకు హాజరయ్యారన్న విషయం తెలుసుకుని తన స్థానం వద్దకు కూడా వెళ్లకుండా నేరుగా కేసీఆర్ ఉన్న సీటు దగ్గరికి వెళ్ళి ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయన మీ ఆరోగ్యం ఎలా ఉంది అని, ఎందుకంటే గత కొద్ది కాలంగా కొంత అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు కేసీఆర్. ఆ కారణంతో ఆయన ఆరోగ్యం గురించి వాకప్ చేసిన ఈ దృశ్యం అనేది తెలంగాణ పాలిటిక్స్లో ఇవాళ షేక్ చేస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే ఎంటైర్ డిస్కషన్ పాయింట్ ఇవాళ అయిపోయింది. బహుశా రేవంత్ రెడ్డి తన స్థానం దగ్గరికి వచ్చి తనకు షేక్ హ్యాండ్ ఇచ్చి తన ఆరోగ్యం గురించి వాకప్ చేస్తారని కేసీఆర్ కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే రేవంత్ రెడ్డి పేషీలో ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళ కేసీఆర్ సభకు హాజరయ్యారన్న సమాచారం ఇవ్వగానే నేరుగా సభలోకి రావటమే ప్రతిపక్ష నాయకుడి స్థానం ఏదైతే ఉందో కేసీఆర్ ఎక్కడైతే కూర్చున్నారో అక్కడికి నేరుగా వెళ్ళటం ఒక్కసారిగా రేవంత్ రెడ్డి రావటం చూసి ముందస్తు సమాచారం కూడా కేసీఆర్కి లేదు. అది